ఉద్యోగుల డిమాండ్లపై మంత్రుల కమిటీ చర్చించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగి సంఘాలతో చర్చలు జరిపింది. పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగి సంఘాలకు చెప్పామన్న బొత్స, మార్చి నెలలోపు బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని తెలిపారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పై వచ్చిన వినతి మీద సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పామన్న బొత్స, ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోమని కోరినట్లు చెప్పారు. ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగానే మార్చి నెలలో ఏవేవైతే బకాయిలు ఉన్నాయో అవన్నిటి కూడా చెల్లింపులు చేస్తామని అంశాల వారికి ఇచ్చామో వాటి మీద కట్టుకున్న ఇప్పటికే స్టార్ట్ చేశాము. అవి వచ్చిన 30% లోపల అవి క్లియర్ అవుతాయనే విషయాన్ని లాస్ట్ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం క్లియర్ అవుతున్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక స్పెషల్ క్వాంటమ్ ఏదైతే ఉందో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి దాని మీద పాజిటివ్గా డిస్కౌంట్ జరుగుతుంది. మరి త్వరలోనే దాని విషయాన్ని మీకు చెప్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక ఐఆర్కి సంబంధించిన అంశాల నుంచి మా సంఘాలన్నీ కూడా అడిగాయి. ప్రభుత్వ విధాలుగా మా పాలసీ ఏంటంటే ఏదైతే పీఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేశామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటించాలనేది ప్రభుత్వం తాలూకు విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. నిర్మించుకుంటామని నాకైతే వాళ్ళు నిర్మించుకుంటామని అక్కడ చెప్పారు. మాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. మరి నిర్ణయం మారుద్ది. మేమైతే రిక్వెస్ట్ చేశాము నిర్మించుకోమని. ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను.